సంగారెడ్డి జిల్లా ఫసల్వాదిలోని ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గేట్లెక్కి క్యాంపస్లోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు విద్యార్థి సంఘం నేతలు. క్యాంపస్లో ఉన్న సిస్టమ్స్, ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. సామాన్లన్నీ ధ్వంసం చేశారు. ఎంఎన్ఆర్ యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందివ్వాలని ఏబీవీపీ నేతలు ఆందోళనకు దిగారు. వెళ్లిపోయిన కూరగాయలు, కాలం చెల్లిన ఆహార పదార్థాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో క్యాంపస్ ఎదుట ధర్నా చేశారు. అయినా యాజమాన్యం నుంచి సరైన స్పందన లేకపోవడంతో గేటు దూకి లోనికి వెళ్లడంతో విధ్వంసం సృష్టించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఎంఎన్ఆర్ యూనివర్సిటీ క్యాంపస్కు వెళ్లారు. విద్యార్థి సంఘం నేతలతో మాట్లాడి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. నేనేమంటున్నా సార్, సమస్య ఎక్కడ ఉంది? గర్ల్స్ హాస్టల్ ఉంది. మీరు చెప్పినాం సార్, చెప్పినాం సార్.